అమెరికా ఇరాన్ యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించడంతో పశ్చిమాసియాలో మంటలు మరింత చెలరేగుతున్నాయి. ఇరాన్ చమురు కేంద్రాలను నాశనం చేస్తామంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. అటు హర్మూజ్ జలసంధిని మూసేస్తామని బెదిరిస్తుండటంతో ఇరాన్ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. మరోవైపు లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ యుద్ధ గమనం ఏ తీరానికి చేరుతుంది? సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. యుద్ధం మొదలై 5 వారాలు కావస్తున్నా శాంతి జాడలు కనిపించడం లేదు. సోమవారం ఉదయం అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రపంచ ఇంధన మార్కెట్లను వణికించింది. హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను, చమురు క్షేత్రాలను పూర్తిగా నాశనం చేస్తాము అని ట్రంప్ హెచ్చరించారు. ఈ ప్రకటనతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా బ్యారెల్కు $116కు చేరుకుంది. ట్రంప్ ఒకవైపు చర్చల్లో పురోగతి ఉందని చెబుతుంటే ఇరాన్ మాత్రం ఆ వార్తలను తోసిపుచ్చింది. యుద్ధం జరుగుతున్నంత కాలం చర్చల ప్రసక్తే లేదు అని స్పష్టం చేసింది. అంతేకాదు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై భారీ సుంకాలు విధిస్తాము అని, అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను అడ్డుకుంటాము అని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అమెరికా విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. యుద్ధం ఇప్పుడు ఇరాన్ దాటి లెబనాన్, టర్కీ సరిహద్దుల వరకు విస్తరించింది. బీరుట్లో హిజ్బుల్లా స్థావరాల పేరిట ఇజ్రాయెల్ 100కు పైగా బహుళ అంతస్తుల భవనాలను నేలమట్టం చేసింది. ఈ క్రమంలో 2 ఐక్యరాజ్యసమితి శాంతి ప్రతినిధులు ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. సోమవారం ఉదయం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్లోని హైఫా చమురు శుద్ధి కర్మాగారాన్ని తాకాయి. మరోవైపు టర్కీ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్ క్షిపణిని నాటో రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ యూనివర్సిటీలకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేయడంతో అబుదాబిలోని NYU క్యాంపస్ను మూసివేశారు. 4 నుంచి 5 వారాలలో యుద్ధం ముగుస్తుంది అని అంచనా వేసిన ట్రంప్ ఇప్పుడు వేల సంఖ్యలో అదనపు దళాలను మిడిల్ ఈస్టుకు పంపుతూ ఉన్నారు. ఈ యుద్ధ ఖర్చులను అరబ్ దేశాలే భరించాలి అని ఆయన కోరుతూ ఉండటం గమనార్హం. నాయకత్వం లేని ఇరాన్, పట్టు వదలని ట్రంప్, వీరి మధ్య నలుగుతున్న సామాన్య జనం మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చమురు క్షేత్రాలపై దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఊహించని స్థాయికి పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. దౌత్యపరమైన పరిష్కారం లభిస్తుందా లేక యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరిస్తుందా అనేది వేచి చూడాలి.